దీంతో విశ్వామిత్రుడు కోపంతో, ఓ రాజా, ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయావు. నీ అబద్ధపు మాటతోనే నువ్వు సుఖంగా బ్రతుకు అని చెప్పాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి కలగజేసుకుని దశరథ మహారాజుతో, ఇక్ష్వాకు వంశంలో పుట్టిన నువ్వు మాట తప్పకూడదు. రాముడు అస్త్రవిద్యలో ప్రావీణ్యుడైనా కాకపోయినా నువ్వు రాముణ్ణి పంపేది విశ్వామిత్రుడితో. విశ్వామిత్రుడికి తెలియని అస్త్రం లేదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు తెలిసినవాడు. కాబట్టి నీవు బాధపడవలసిన అవసరం లేదని ధైర్యం చెప్పాడు. దశరథ మహారాజు శ్రీరాముడిని విశ్వామిత్రుడితో పంపడానికి అంగీకరించాడు. శ్రీరాముడితో నేను కూడా వెళ్తాను అని లక్ష్మణుడు కూడా బయలుదేరాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను సరియు నది వద్దకు తీసుకువెళ్లి, ఓ రామలక్ష్మణులారా, ఇక నుండి మీకు ఎలాంటి అలసట కానీ జ్వరము కానీ రావు. అలానే నిద్రలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఏ రాక్షసుడు కూడా ఏమీ చేయలేడు అని తన కమండలంలో ఉన్న నీటితో వరమిచ్చాడు. తరువాత రామలక్ష్మణులిద్దరిని గంగా సరియు రెండు నదులు కలిసే ప్రదేశానికి విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు. ఆ ప్రదేశానికి వెళ్ళగానే రామలక్ష్మణులిద్దరూ ఎంతో ఆధ్యాత్మిక ఆనందం పొందారు. దీనికి కారణం ఏంటి అని విశ్వామిత్రుడిని అడగగా విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు.